ఆదిలాబాద్ జిల్లా వార్తల విషయానికి వస్తే సిఆర్పిఎఫ్ జవాన్గా విధులు నిర్వర్తిస్తూ అనారోగ్యంతో మృతి చెందిన జిల్లాకు చెందిన సిఆర్పిఎఫ్ జవాన్ మేఘనాథ్ అంత్యక్రియలు ఆయన స్వగ్రామం బజారత్నూర్ జాతర్ల గ్రామంలో ఈరోజు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు సిఆర్పిఎఫ్ జవాన్ మేఘనాథ్కు ఘనంగా నివాళులర్పించారు. ఆయన అంత్యక్రియలలో పెద్ద ఎత్తున గ్రామస్తులు పాల్గొన్నారు. గ్రామస్తులతో పాటు బోత్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మేఘనాథ్ అంత్యక్రియల్లో పాల్గొన్నారు. అధికారికంగా నిర్వహించిన అంత్యక్రియలలో పాల్గొన్న బోత్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మేఘనాథ్ భౌతికాయానికి పూలమాలలు సమర్పించి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా సిఆర్పి జవాన్గా మేఘనాథ్ దేశ రక్షణ కోసం అందించిన సేవలను గ్రామస్తులతో పాటు బోత్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ కొనియాడారు. ఇక మరో వార్త విషయానికి వస్తే పహల్గావ్ ఘటనలో చనిపోయిన 26 మంది భారతీయులతో పాటు పాకిస్తాన్ భారతదేశం సరిహద్దులో జరిగిన పోరాటంలో విరోచితంగా పోరాడి ప్రాణాలను త్యాగం చేసిన 6 సైనికులకు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు. ఆదిలాబాద్ పట్టణంలోని వినాయక్ చౌక్లో ఉన్న కార్గిల్ అమరవీరుల స్థూపం వద్ద కొవ్వొత్తులతో అమరులకు ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి జోగురామన్నతో పాటు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి జోగురామన్న మాట్లాడుతూ దేశ రక్షణ కోసం తమ ప్రాణాలను అర్పించిన 6 సైనికులకు బీఆర్ఎస్ పార్టీ తరఫున నివాళులు అర్పిస్తున్నట్టు పేర్కొన్నారు. ఇక మరో వార్తా విషయానికి వస్తే జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం ఎదుట జాతీయ వికలాంగుల హక్కుల వేదిక ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో వికలాంగులకు ఎన్నో హామీలు ఇచ్చిందని ఇప్పటివరకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 18 నెలలు గడుస్తున్నా ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని ఈ సందర్భంగా వికలాంగులు ఆందోళన వ్యక్తం చేశారు. పెన్షన్ను పెంచాలని, అలాగే ఇందిరమ్మ ఇళ్లలో 5% ఇళ్లను కేటాయించాలని, అలాగే రాజీవ్ యువ వికాసం పథకంలో 5% కేటాయించాలని, అలాగే అన్ని ప్రభుత్వ పథకాలలో వికలాంగులకు 5% రిజర్వేషన్ను కేటాయించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తామని ఈ సందర్భంగా వికలాంగులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఇక మరో వార్తా విషయానికి వస్తే దేశ రక్షణ కోసం తన ప్రాణాలు అర్పించిన మురళీ నాయక్కు ఇంద్రవెల్లిలో బంజారా యువసేన ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు. ఇంద్రవెల్లి మండల కేంద్రంలో ఈ సందర్భంగా ర్యాలీ నిర్వహించి మురళీ నాయక్ చిత్రపటానికి పూలమాలలు సమర్పించి క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా బంజారా యువసేన నాయకులు మాట్లాడుతూ దేశ రక్షణ కోసం మురళీ నాయక్ తన ప్రాణాన్ని త్యాగం చేశారని, మురళీ నాయక్ త్యాగాన్ని దేశం ప్రజలందరూ గుర్తుంచుకుంటారని, ప్రతి ఒక్కరు కూడా ఆయన సేవానిరతిని త్యాగనిరతిని జ్ఞాపకం చేసుకోవాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.